మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని 6వ వార్డులో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి ప్రారంభించారు. పుట్టి సందీప్ తల్లి జ్ఞాపకార్థంగా ఈ ప్లాంట్ స్థాపించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలు కలుషిత నీరు త్రాగి అనారోగ్యానికి గురి కాకుండా ఉండేందుకు పట్టణానికి చెందిన పుట్టి సందీప్ వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థంతో నిరుపేదలకు ఉచితంగా మంచినీటిని అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ వాటర్ ప్లాంట్ ద్వారా ఆరో వాటర్ను ఆటోమేషన్ చేసి ప్రజలకు పరిశుద్ధమైన త్రాగునీరు అందించడానికి కృషి చేస్తున్న సందీప్ అభినందనలు తెలియజేశారు. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సందీప్ లాగే వీలైనంత మట్టుకు ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. పుట్టి సందీప్ వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థం ఈ వార్డులో అందరికీ కూడా మంచినీటి ఉచిత సౌకర్యం ఇద్దామని అయితే ఆలోచించిండో అతని ఆలోచనకు అతనికి హ్యాట్సాప్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరం కూడా ప్రభుత్వమే చూడకుండా గ్రామాల్లో ఎవరెవరికి ఏది అవసరమో పట్టణాల్లో కూడా ఏది అవసరమో ఇట్లా ఇచ్చుకుంటూ పోతేనే అందరం కూడా మేలు చేసిన వాళ్ళం అవుతారు. అట్లే ఒక వ్యక్తి అనే వ్యక్తి నాకేమి ఇచ్చిరనే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మనకు తోచినంత వరకు పక్కలకు కూడా సాయం చేసుకుంటూ మనం కలిగిన వాళ్ళం అయితే పక్కలకు ఎంత వీలైతే అంత చేస్తేనే అందరం కూడా మంచిగుంటాం. మనను కూడా మన కుటుంబాన్ని కూడా మన పిల్లలను కూడా భగవంతుడు కూడా మంచిగా చూస్తారు. కాబట్టి ఇట్లాంటి సేవా దృక్పథం ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే మా అధ్యక్షుడు ఉన్నాడు, ముందు ఈ ఏరియాలో ఏదైనా ప్రజలందరికీ అవసరమయ్యే ఏదైనా ముఖ్యమైన పని ఉంటే కూడా చెప్తే వీళ్ళ ద్వారా కనుక్కొని నా తరఫు నుంచి కూడా నాకు ఫండ్స్ ఉంటాయి కాబట్టి నేను మంజూరు చేస్తాను కూడా మీ అందరికీ కూడా ముందుంటానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన